లాంగ్ జంప్లో ఎక్కువ మంది ఫెయిల్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా, లాంగ్ జంప్లో ఈ 4 మీటర్స్ని ఎలాగైనా దాటాలని చెప్పేసి ఇలా లాంగ్గా చూస్తారు, కానీ అక్కడ ఎంతవరకు మనం హైట్లో జంప్ చేస్తున్నామో చూడరు. సో ఇదొకటి. రెండో పాయింట్ ఏంటంటే, స్టార్టింగ్లో వీళ్ళు ఎక్కువగా పరిగెట్టుకొని వచ్చి మంచి స్పీడ్ మీద వచ్చి కరెక్ట్గా టేక్ ఆఫ్ బోర్డు దగ్గరికి వచ్చినప్పుడు స్లో అవుతుంటారు. అది భయం వల్ల కావచ్చు, లేదంటే ఫౌల్ అయిపోతామని భయమో, లేకపోతే ముందే స్టెప్ పడిపోతుందని భయమో, కానీ అక్కడికి వచ్చి స్లో అయిపోతుంటారు. ఇక్కడ జంప్ మీద ఎఫెక్ట్ పడిపోద్ది. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే, అందరూ ఏమనుకుంటారంటే ఈ 100 మీటర్స్లో రన్నింగ్ చేస్తాం కదా, సో అలా రన్ చేసి ఎగిరేయచ్చు అనుకుంటారు లాంగ్ జంప్. కానీ లాంగ్ జంప్ వెయ్యాలంటే ఒక టెక్నిక్ అనేది ఉంటుంది. ఆ టెక్నిక్ నీళ్ళు ఫాలో అవ్వరు. సో ఎంతసేపు లెగ్స్తో పరిగెట్టి లెగ్స్తోనే ఎగురదామని చెప్పేసి అంటారు, కానీ అప్పర్ బాడీ యొక్క హెల్ప్ అనేది వీళ్ళు తీసుకోరు. అర్థమవుతుందా? మరి అప్పర్ బాడీ హెల్ప్ ఎలా తీసుకోవాలి అదేంటి ఇప్పుడు చెప్తాను. సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా చాలానే ఉన్నాయి. కొంతమందికి అసలు ఆ టేక్ ఆఫ్ బోర్డ్ అనేది కరెక్ట్గా హిట్ చేయడమే తెలియదు, వాళ్ళకి వాళ్ళ పవర్ లెగ్ ఏంటో కూడా తెలియదు. సో ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో మంచి కోచ్ దగ్గర, అలాగే మంచిగా ట్రైన్ అయ్యారో వాళ్ళని మినహాయిస్తే సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎక్కడో విలేజ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ తప్పు మీద తప్పులు చేస్తుంటారు. మాకు ఇంకా లాంగ్ జంప్ అనేది సరిగ్గా రావట్లేదని ఫీల్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. లాస్ట్ వరకు చూడండి, మీకు బెస్ట్ టిప్స్ చెప్తాను, అలాగే మంచి జంప్ వచ్చేటట్టు నేను చెప్తాను. తక్కువ టైం ఉన్నా మీరు ఒక 4 రోజులు 3 రోజులు ప్రాక్టీస్ చేసినా సరే ఈజీగా క్వాలిఫై అవుతారు. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఈ టేక్ ఆఫ్ బోర్డ్ దగ్గర ఫౌల్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఇది చూడండి. ఇది టేక్ ఆఫ్ బోర్డ్ ఇలా ఉందంటే చూడండి, ఇక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు. సో ఇలా 3 స్టెప్స్లో 1 2 3 టేక్ ఆఫ్ బోర్డ్ మీద లెగ్ హిట్ చేసి జంప్ చేయాలి. అలాగే 1 2 3 ఇలా కొంచెం సేపు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక 5 స్టెప్స్ తీసుకొని టేక్ ఆఫ్ బోర్డ్ మీద నుంచి జంప్ చేయండి. ఎంత వచ్చినా పర్లేదు, కొంచెం వచ్చినా పర్లేదు. ఓకేనా? 1 మీటర్ మీరు చేసినా పర్లేదు. ఇలా ఆ తర్వాత ఇంకో 10 స్టెప్స్కి ఇలా మీరు కొంచెం మీ బాడీని ఆ టేక్ ఆఫ్ బోర్డ్ దగ్గర కరెక్ట్గా మన లెగ్ అనేది హిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది ఫస్ట్ది. తర్వాత ఏంటంటే, ఇప్పుడు హిట్ చేయడం వచ్చింది, టేక్ ఆఫ్ బోర్డ్ అనేది మనం ఫౌల్ అవ్వకుండా, అలాగే ముందు కూడా స్టెప్ పడిపోకుండా ఇది కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ పవర్ లెగ్ ఏదైతే ఉందో, మీరు పవర్ లెగ్ అనేది మీ అందరికీ తెలుసు. అందరికీ రైట్ లెగ్ ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ లెగ్ ఉంటుంది, ఎక్కువ మందికి రైట్ లెగ్ ఉంటుంది. ఏంటంటే మనం ఇలా ఉన్నాం నిల్చొని, జస్ట్ ఇలా ముందుకు బెండ్ అయ్యమంటే ఏ లెగ్తో ముందు వచ్చి మనం ఆపుకుంటున్నామో బాడీని, అదే మన పవర్ లెగ్ అనుకోవచ్చు. ఓకే? సో ఇలా తీసుకున్న తర్వాత ఆ పవర్ లెగ్ ఈ టేక్ ఆఫ్ బోర్డ్ మీద హిట్ చేసేటట్టు మనం ప్రాక్టీస్ అవ్వాలి, ప్రాక్టీస్ చేసేటప్పుడు. అర్థమైందా? సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మన పవర్ లెగ్తో బాడీని ఎంతవరకు మనము హైట్ లేపగలుగుతామో చూడాలి. ఓకే? సో ఫస్ట్ మీరు ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఇదంతా మీకు అర్థమైపోద్ది. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ నీ ఇంజ్యూర్స్ అవుతుంటాయి, యాంకిల్ పెయిన్ వస్తుంటుంది. ఓకేనా? సో కొంతమందికి నడుము నొప్పి కూడా బాగా వస్తుంటుంది ఈ లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో కొంచెం కేర్ తీసుకుని ఇది చేయండి. సో ఇక మీకు పవర్ లెగ్ తెలిసింది, ఎలా హిట్ చేయాలో తెలిసింది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ జంప్లో ఏదైనా ఉందంటే, పవర్ లెగ్తో రన్నింగ్ చేసుకొని వచ్చి హిట్ చేసిన తర్వాత ఓన్లీ లెగ్స్తోనే జంప్ చేస్తుంటారు. ఇది అసలు నిజంగా చాలా పెద్ద మిస్టేక్ ఇది. ఇలా అయితే మనకు అసలు జంప్ రాదు. ఓకేనా? ఎంత ట్రై చేసినా జంప్ రాదు. మరి ఎలా చేయాలి బ్రో అంటే, మనం పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు పవర్ లెగ్తో హిట్ చేస్తాం. హిట్ చేసిన తర్వాత బాడీ కొంచెం లేచిన తర్వాత మన హ్యాండ్స్తో కూడా మన అప్పర్ బాడీ సహాయంతో మనం బాడీని ఇంకొంచెం లేపాలి. అర్థమైందా? సో ఇలా రన్ చేసుకుని వచ్చే కరెక్ట్గా హిట్ చేసిన వెంటనే పవర్ లెగ్తో కొంచెం బాడీ లేస్తుంది కదా, వెంటనే మనం చేతులు ఇలా మొత్తం ఇలా పైకి ఇలా లేపమంటే ఆటోమేటిక్గా చూడండి, ఇది లెగ్స్, ఇవి హ్యాండ్స్. మీరు రన్నింగ్ చేసుకుని వస్తారు. ఇలా రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత ఏంటంటే, లెగ్ ఎప్పుడైతే లేపారో హ్యాండ్స్ కూడా ఇలా లేపేయాలి పైకి. ఇలా లేపడం వల్ల ఏమవుతుందంటే, అప్పర్ బాడీ మొత్తం మన బాడీని ఇంకొంచెం పైకి లేపుతుంది. ఇలా లేపిన తర్వాత ఆ తర్వాత కరెక్ట్గా డౌన్ అయ్యి, ఇప్పుడు చూడండి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఇలా అవ్వాలి. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే, ఆ స్పీడ్ మీద మీరు కొంచెం ముందుకు వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఇక డౌన్ అయిపోతున్నాం, గ్రౌండ్ మీద పడుతున్నాం అనే టైంకి హ్యాండ్స్ మళ్ళీ ఓపెన్ చేసి మన బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది కరెక్ట్ ప్రాసెస్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మంచి జంప్ అనేది కుదురుద్ది మీకు. ఓకేనా? సో ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే, చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 4 మీటర్స్ ఉంది, పరిగెట్టుకుంటూ వచ్చి ఇదే తూగేద్దామని చూస్తారు, కానీ ఇక్కడ ఎంత హైట్ అనేది ఇలా జంప్ చేస్తున్నాం అనేది వీళ్ళు అసలు పట్టించుకోరు. సో ఇలా పరిగెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా దూకితే మనం ఎంత దూరం జంప్ చేయలేం, డిస్టెన్స్ అనేది రాదు.
అలా కాకుండా పరిగెట్టుకుంటూ వచ్చి పవర్ లెగ్తో హిట్ చేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా హ్యాండ్స్తో అప్పర్ బాడీ సహాయంతో బాడీని కొంచెం పైకి లేపి, అంటే చూడండి ఇలా వచ్చి ఇలా డైరెక్ట్గా దూకకుండా ఇలా వచ్చి ఇలా ఇక్కడ హైట్ ఎంత హైట్ తీసుకుంటామో అంత డిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లాజిక్ చాలామందికి తెలీదు. సో దీనికోసం నేను బెస్ట్ టిప్స్ అనేవి చెప్తుంటా. ఏంటంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ మధ్యలో కొంచెం ఇలా ఇంత హైట్ అనేది ఏదో ఒకటి పెట్టుకోండి, ఒక చిన్న కట్టి లాంటిదో సంథింగ్, ఒక చిన్న తాడు లాంటిదో పెట్టుకొని రన్నింగ్ చేసి వచ్చి కరెక్ట్గా టేక్అఫ్ బోర్డు దగ్గర పవర్ లెగ్తో హిట్ చేసి ఈ ఏదైతే దారం కానీ లేకపోతే ఏదైనా తాడు కానీ చిన్న కట్టి లాంటిది పెట్టుకొని దాని మీద నుంచి దూకడానికి ట్రై చేయండి. అలా 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 మీరు ఆ ఎత్తుని కొంచెం పెంచండి. అర్థమైందా? ఒక 1 మీటర్ లేదంటే 1.5 మీటర్ ఇంత డిస్టెన్స్లో మనం ఏం చేస్తాం, ఎక్కడి నుంచి మీరు జంప్ చేయాలి. టేక్అఫ్ బోర్డ్ ఇక్కడ ఉంది, ఇంత దూరంలో పెట్టుకోండి. ఓకే, ఇంత దూరంలో కొంచెం హైట్ పెట్టుకోండి. ఏదైనా చెప్తాను, అర్థమవుతుంది కదా? తాడు కానీ కర్ర కానీ ఇలా పెట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చి దాని మీద నుంచి జంప్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా జంప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? లెగ్స్తో మీరు మొత్తం లెగ్స్తో బాడీని లేపుతారు, అలాగే హ్యాండ్స్ ఈ అప్పర్ బాడీ సహాయంతో ఇంకొంచెం మీరు బాడీని ఎక్కువ లేపుతారు. ఆ స్పీడ్ మీద మీరు ఎక్కడ ఎంత ఎక్కువ జంప్ అంటే హైట్ లేవగలిగితే అంత ఎక్కువ జంప్ వస్తుంది. ఇది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ జంప్లో. అర్థమైందా? చాలామంది పట్టించుకోరు, డైరెక్ట్ వచ్చి దూకుతుంటారు. ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేసినా మీ జంప్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. క్వాలిఫై అవుతారేమో కానీ మంచి మెజర్మెంట్ రాదు, గట్టిగా రావాలి. ఓకేనా? మీరు ఏమాత్రం ఇక్కడ తక్కువ వేసినా మిమ్మల్ని తొక్కేసి మీ జాబ్ని ఎత్తుకుపోయే వాళ్ళు వెనకాల గట్టిగా ఉంటారు. సో అందుకే 4 మీటర్స్ ఇచ్చారు కదా, జస్ట్ క్వాలిఫై అయిపోదాం అని చెప్పేసి ఈ భ్రమలో కాకుండా ఎంత ఎక్కువ వేయగలిగితే అంత ఎక్కువ వేయాలి. సో మనం స్టామినా మొత్తం టెక్నిక్ మొత్తం బయటకు తీసి ఇక మనం అక్కడ క్వాలిఫై అవ్వాలి, మంచి ఎక్కువగా వేసేటట్టు స్కోర్ చేసుకోవాలి ఈవెంట్స్లో. ఓకేనా? సో ఇది. ఆ తర్వాత ఇంకేదైనా ఉందంటే ఇప్పుడు ఇంకొక పాయింట్, ఇక్కడ కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. సో ఏంటంటే ప్రాక్టీస్ అనేది లేకుండా లాంగ్ జంప్ అనేది చేయకూడదు. అర్థమైందా? కొంతమంది ఏంటంటే వస్తారు గ్రౌండ్కి, వచ్చి డైరెక్ట్గా లాంగ్ జంప్ వేస్తారు. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ లెగ్ ఇంజ్యూరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? నీ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, యాంకిల్ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, నడుము పట్టేస్తుంటుంది, ఈ భుజాలు ఇవన్నీ చాలా నొప్పులు వస్తుంటాయి. సో ఏంటి బ్రో, ఇప్పుడు మేము వెళ్ళి ఫస్టే ఈ లాంగ్ జంప్ అంటే ట్రై చేస్తాం, నువ్వేంటి ఎలా అంటున్నావు అని చెప్పేసి నచ్చకపోవచ్చు. ఇదైతే పక్కా నిజం. 1600 మీటర్స్ వేయండి, బాడీకి అలవాటు పడుద్ది. తర్వాత 100 మీటర్స్ గట్టిగా వేయండి. ఓకేనా? అప్పుడు మీకు స్పీడ్ పికప్ అవుద్ది. ఆ తర్వాత లాంగ్ జంప్కి రండి, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. అంతేగాని ఫస్ట్ లాంగ్ జంప్ మీరు ప్రయత్నించారంటే మాత్రం ఇంజ్యూరీస్ పక్కా. ఓకే? సో ఇది. సో ఇక జంప్ అంటే ఇక్కడ హైట్లో ఎలా జంప్ చేయాలో చెప్పాం, ఇదంతా ఓకే, అంతా ఓకే. కానీ టేక్ఆఫ్ బోర్డ్ ఉంది. టేక్ఆఫ్ బోర్డ్ నుంచి మనం ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళి రన్ చేస్తే కరెక్ట్గా టైమింగ్ పడుద్ది, లేకపోతే కరెక్ట్గా ఆ టైమింగ్ అంటే ఏంటి, కరెక్ట్గా మనం వచ్చి మన పవర్ లెగ్ ఏదైతే ఉందో అదే టేక్ఆఫ్ బోర్డ్ మీద కరెక్ట్గా పడేటట్టు ఎంత డిస్టెన్స్ తీసుకోవచ్చు బ్రో అంటే, ఇది చూడండి ఒక్కొక్కల బాడీ అనేది ఒక్కోలా ఉంటుంది. కొంతమంది బాగా ఎక్కువగా హైట్ ఉంటారు, కొంతమంది కొంచెం లావుగా ఉండి చిన్న చిన్న అడుగులు వేయచ్చు, కొంతమంది చిన్నగా ఉండొచ్చు. ఇది కంప్లీట్గా ఏ కోచ్ చెప్పినా సరే ఇది మీ బాడీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ప్రాక్టీస్లో అది నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. మామూలుగా ఏం చెప్తారంటే ఒక 20 అడుగులు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి అంటుంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు రన్నింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి టేక్ఆఫ్ బోర్డ్ వచ్చేంత వరకు ఒక్కటే మెయింటైన్ చేయండి, కన్సిస్టెన్సీ. ఓకే? తగ్గొద్దు పెరగొద్దు, ఒకటే మెయింటైన్ చేయండి. కొంతమంది ఏం చేస్తారు, అక్కడ ఎక్కడో స్టార్ట్ అవుతారో స్పీడ్గా మంచి స్పీడ్ అందుకుంటారో, టేక్ఆఫ్ బోర్డ్ దగ్గరికి వచ్చేసరికి ఈ లెగ్ వేయాలని చెప్పేసి కన్ఫ్యూజన్లో స్పీడ్ తగ్గించేస్తారు. అర్థమైందా? అది మీకు రాకుండా ఉండాలంటే నేను ఫస్టే చెప్పాను. సో ఒక 1 2 3 ఇలా 3 స్టెప్స్ తీసుకొని జంప్ చేయండి, తర్వాత ఇంకో 5 స్టెప్స్ తీసుకొని జంప్ చేయండి, 10 స్టెప్స్, తర్వాత అలా 15 స్టెప్స్. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఆ టేక్ఆఫ్ బోర్డ్ అనేది హిట్ చేసేటప్పుడు మిస్ అవ్వదు. ఓకేనా? సో మీరు ఫౌల్ అవ్వరు, అలా అని ముందుగా స్టెప్ వేసారు. ముందుగా స్టెప్ వేస్తే మంచిదే కదా బ్రో అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, మంచిదే. కానీ ఇలా వేసేటప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఉందో ఉంది, అది మీకు పోతుంది. ఆ డిస్టెన్స్ ఏదో ఎక్కడి నుంచి వేస్తే మీకు అక్కడ కవర్ అవుతుంది, నేను చెప్పేది అది. ఓకేనా? సో ఇలాంటివన్నీ పాటించండి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్ జంప్ చేసేటప్పుడు టెక్నిక్, ఈ డ్రిల్స్ కన్నా ఉంటాయి, ఆ డ్రిల్స్ కూడా మీరు చేసి
మీ జంప్ అలాగే మీ లెగ్ మూమెంటు ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. డైరెక్ట్గా లెగ్ ఇలా వేసేసి జంప్ చేస్తుంటారు, మీకు టైం మంచిగా జంప్ రాదు ఇలా వేస్తే. ఏంటి మరి తోస్ మీద వేయాలి. ఓకే, తోస్ మీదే రన్నింగ్ ఉండాలి, తోస్ మీద జంప్ చేయాలి ఇది. సో ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ చేస్తే లాంగ్ జంప్ అనేది చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. ఓకే, సో పాయింట్ టు పాయింట్ మీకు చెప్పాను నేను. మీరు కోచింగ్ తీసుకున్న వాళ్ళైనా సరే గ్రౌండ్లో ఇవే చెప్తారు. కాకపోతే ఎవరు ఎన్ని చెప్పినా సరే మొత్తం మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ప్రాక్టీస్ అనేది నీట్గా చేసుకోవాలి. ఓకే, సో మీ పవర్ లెగ్ ఏంటో తెలుసుకోండి. ఓకేనా, తర్వాత టేక్ ఆఫ్ బోర్డ్ మీద ఎలా హిట్ చేయాలో తెలుసుకోండి. హిట్ చేసేటప్పుడు ఎంతవరకు హైట్ లేవగలుగుతున్నామో చూసుకోండి. ఆ హైట్తో పాటు మన అప్పర్ బాడీ సహాయంతో మన బాడీని ఇంకొంచెం ఎలా లేపగలుగుతున్నామో చూడండి. తర్వాత గాలిలో ఉన్నప్పుడు మనం ఎలా ఓపెన్ అయ్యి మళ్ళీ ఎలా క్లోజ్ అయ్యి మళ్ళీ కరెక్ట్గా చూడండి. ఇలా పరిగెట్టుకుంటూ వచ్చాం, ఇలా ఓపెన్ అయ్యాం, ఇలా ఓపెన్ అయ్యి మళ్ళీ గాలిలో ఉన్నప్పుడు ఇలా క్లోజ్ అవ్వాలి. అప్పుడు మనకి ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళిపోతుంటాం. అలా వెళ్ళేటప్పుడు మళ్ళీ డౌన్ అయ్యేటప్పుడు ఓపెన్ అయిపోవాలి. ఇది మనకి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి సెల్ఫ్గా. ఓకేనా, సో ఇవన్నీ మీరు ఎప్పుడైతే కంప్లీట్గా నేర్చుకుంటారో ఇక మీకు లాంగ్ జంప్ అంటే భయం ఉండదు. ఓకేనా, సో మనకి పోలీస్ ఈవెంట్స్లో ఏమవుతుందంటే 1600 మీటర్స్ అయిపోయిన వెంటనే 100 మీటర్స్ పెట్టి లాంగ్ జంప్ పెట్టవచ్చు, లేదంటే 1600 మీటర్స్ అయిపోయిన వెంటనే లాంగ్ జంప్ పెట్టి 100 మీటర్స్ పెట్టవచ్చు, చెప్పలేము అది. సో అందుకే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫ్రెష్గా వెళ్ళి లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేసి నాకు మంచిగా వచ్చేస్తుంది, మంచి డిస్టెన్స్ వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అయిపోకుండా అప్పుడప్పుడు ఏం చేస్తారంటే 1600 మీటర్స్ ముందు వేసేయండి గ్రౌండ్లో. 1600 మీటర్స్ వేసిన తర్వాత 10-15 నిమిషాలు రెస్ట్ తీసుకొని లాంగ్ జంప్ వేయండి. అప్పుడు మీరు ఎలా వేయగలుగుతున్నారో చూడండి. ఎందుకంటే 1600 మీటర్స్ అయిపోయిన తర్వాత మన బాడీలో నుంచి స్టామినా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అర్థమైందా? అంత ఘోరంగా అయిపోతుంటాం. సో అలాంటి పొజిషన్లో కూడా మనం ఉండి లాంగ్ జంప్ మంచి డిస్టెన్స్ వేయాలి. అలా వేస్తేనే మనం రేపు ఈవెంట్స్లో ఈజీగా క్వాలిఫై అవుతాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు గ్రౌండ్కి వెళ్ళావు, ఫ్రెష్గా వెళ్ళి లాంగ్ జంప్ వేసేసావు. సో ఇక్కడ మంచి డిస్టెన్స్ అనేది వచ్చింది. రేపు పొద్దున్న నువ్వు అక్కడ వెళ్తావు కదా, ఈవెంట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు దామ్మ వచ్చాయని చెప్పేసి చెప్పరు, 1600 మీటర్స్ పెడతారు, ఫుల్గా టైర్డ్ అయిపోతావు. అప్పుడు పెడతారు వాళ్ళు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. సో అప్పుడు నువ్వు అక్కడ వేయలేవు, ఇక్కడ ప్రాక్టీస్ లేదు కాబట్టి అక్కడ వేయలేవు. అందుకే ఇక్కడ గ్రౌండ్లో మీరు ఏంటంటే ఫస్ట్ 1600 మీటర్స్ కొట్టిన తర్వాత ఇది చేయండి. డైలీ చేయక్కర్లేదు, అప్పుడప్పుడు చేయండి. ఎలాగో మీకు అన్నీ ప్రాక్టీస్ అవుతాయి కాబట్టి 1600 మీటర్స్ చేసిన తర్వాత లాంగ్ జంప్ మీరు వేసి ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఇలా చేసుకుంటే మీకు ఇంకా తిరిగి ఉండదు ఫ్రెండ్స్. ఓకే, సో ఇవన్నీ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చుంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టండి. మన ఛానల్లో సైకాలజీ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అనేవి వస్తుంటాయి. అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన విషయాలు కూడా చెప్తుంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఎవరైనా ఇంకా లాంగ్ జంప్ గురించి 100 మీటర్స్ గురించి భయం ఉంటే ఆల్రెడీ వీడియోలు చేసాం, అవి చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.